ఓం శ్రీమాత్రే నమః. నిత్య అర్చనకు స్వాగతం. వీరప్ప స్వామి అని ఒక ఐశ్వర్యవంతుడు ఉండేవారు. ఆయన ఎన్ని దేవాలయాలకో సేవలు చేశారు. ఎన్ని దేవాలయాలో పునఃప్రతిష్ఠ చేయించారు. పెద్ద పెద్ద ఆలయాలు నిర్మించారు. ఆయనకు విపరీతమైన కోపం. ఎంత సేవ చేసేవారో అంత కోపం. అందుకే ఆయన పేరు వింటే చాలు అందరూ హడలిపోయేవారు. ఆయన దగ్గరకు ఒకే ఒక్క వ్యక్తి వెళుతూ ఉండేవారు. ఆయనే సుబ్బరాయ అయ్యర్ గారు. ఆయన ఒక్కరే వెళ్ళి పురాణాలు, భగవత్ కథలు అన్నీ చెబుతూ ఉండేవారు వీరప్పస్వామి గారికి. వీరప్పస్వామి గారు అన్నీ విని, అంతమంది పెద్దల గురించి విని ఆఖరికి ఇలా అన్నారు, మీరు పురాణం చెబుతున్నారు, నేను వింటున్నాను, ఇదంతా బాగానే ఉంది, కానీ నాకు ఈ దిక్కుమాలిన కోపం పోవడం లేదండి. నాకు ఈ కోపం తగ్గేటట్టుగా చేయండి. నాకు ఈ కోపం పోయేటట్టుగా చేసే దేవాలయం ఏదైనా ఉంటే చెప్పండి, నేను వెళ్ళి దర్శించుకుంటాను అన్నారు. అయ్యర్ గారు కళ్ళు మూసుకుని కాసేపు ఆలోచించి, మీలాగే దూర్వాసో మహర్షికి కూడా చాలా కోపం అండి. ఆయన తిరుక్కోయిలూరు అనేటటువంటి ఊరు వెళ్ళారు. అక్కడ అమ్మవారిని ధ్యానం చేశారు. ఆ తల్లి అనుగ్రహంతో కోపం పోయింది. అందుకే ఒక్క తిరుక్కోయిలూరులో ఉన్నటువంటి దూర్వాసో మహర్షి యొక్క విగ్రహం పరమ శాంతమూర్తిగా ఉంటుంది. అందుకని మీరు కూడా అక్కడికే వెళ్ళి అమ్మవారి పాదాలు పట్టుకోండి, మీకు ఆ కోపం పోతుంది అన్నారు అయ్యర్ గారు. ఈ వీరప్ప స్వామి గారు ఒక్కరే వెళతారా? సుబ్బరాయ అయ్యర్ గారిని కూడా వెంట పెట్టుకుని తిరుక్కోయిలూరు వెళ్ళారు. ఇద్దరూ కలిసి గుళ్ళోకి వెళ్ళారు, దర్శనం చేసుకున్నారు. వెంటనే పోతుందా కోపం? పోలేదు. అలాగే కేకలేస్తూ ఉండేవారు ఈయన. అక్కడ ఆ గుడంతా బాగు చేయించారు. పెద్ద రథం చేయించారు. తెలుసో తెలియకో రోజు వెళ్ళి అమ్మవారి పాదాలు పట్టుకోండి, కోపం పోతుంది అన్నారు కదా సుబ్బరాయ అయ్యర్ గారు. పోవట్లేదేంటండి అనేవారు. పోతుంది, పట్టుకోండి అనేవారు అయ్యర్ గారు. రోజు అమ్మవారి పాదాలకు నమస్కారం చేసేవారు. ఇంతలో కొత్త రథం తయారైపోయింది. రథానికి ముందు గుమ్మడికాయ కొట్టి కదిపారు. రథం కదలలేదు. ఎంత కదిపినా కదలలేదు. ఇదే ఒకప్పుడైతే వెంటనే ఈ వీరప్ప స్వామి గారు పెద్ద పెద్ద కేకలు వేసేసేవారు. ఎవడ్రా రథం చేసింది, ఎందుకురా కదలట్లేదు అనుకుంటూ. ఇప్పుడు ఏమీ అనట్లేదు. అలా నిలబడి ఉన్నారంతే. అమ్మవారిని ప్రార్థన చేసుకున్నారు మనసులో. రథం కదిలింది. కొంత దూరం వెళ్ళింది, మళ్ళీ ఆగిపోయింది. ఎంత లాగినా రథం రావట్లేదు. అక్కడున్న వాళ్ళు అన్నారు, మీరు చెప్తే కోప్పడతారని చెప్పలేదు, కానీ ఇంత పెద్ద రథం కదండి, దానికి ఏదో ఒక కోడినో మేకనో గొర్రెనో బలిస్తే బాగుంటుంది అని ఆ చుట్టుపక్కల వారు చెప్పారు. అదే ఈ మాటలకు ఇదివరకైతే వాడి పని పట్టేసేవారే. కానీ వీరప్ప స్వామి గారు అదే పనిగా అమ్మవారి పాదాలు పట్టుకోవడం వల్ల ఆయనకు తెలియకుండానే కోపం పోయింది. ఆయన అన్నారు, అమ్మయ్యా, ఆవిడ బలి కోరుకుంటుందా? ఎవడయ్యా మీకు చెప్పింది? నోరు లేని జీవాన్ని తీసుకొచ్చి నేను ఇక్కడ చంపేస్తే దానికోసం దాని తల్లి ఏడవదా? దాని తల్లి ఏడిస్తే జగదాంబ సంతోషిస్తుందా? ఎవరయ్యా చెప్పింది మీకు ఈ మాట? పోనీ రెండవ పని చెయ్యండి. ఏదో ఒక బలి ఇవ్వకపోతే రథం కదలదంటున్నారు కదా, నేను పెద్దవాడిని అయిపోయాను, నా అన్నవాళ్ళు ఎవ్వరూ లేరు, నాకున్నదంతా దేవాలయాలకే ఖర్చు చేసేసాను, నేను వెళ్ళిపోయాక మిగిలింది కూడా ఖర్చు పెట్టేయండి, నేను ఈ చక్రాల కింద పడుకుంటాను, నా మీద నుంచి కదిపేయండి అని ఉత్తరీయం నడుముకు చుట్టుకొని చక్రాల కింద పడుకున్నారు. అది చూసి అక్కడ ఉన్న వాళ్ళంతా కంగారు పడిపోయారు. అయ్యయ్యో, ఇదేమిటండి వీరప్ప స్వామి గారు, మీరు పడుకున్నారు, లేవండి లేవండి అని లేపేసి అందరూ కలిసి అమ్మవారికి పెద్ద పెద్ద స్తోత్రాలతో రథాన్ని లాగారు. అంతే, రథం కదిలింది. వీరప్ప స్వామి గారు ఆనందపడిపోయారు. ఎంత ఆనందపడిపోయారో, పొంగిపోయారు అమ్మ కృప చేసిందని. ఆయన కొన్నాళ్ళు ఇక్కడుండి వెళ్ళిపోవడమే కదా, అక్కడ చిన్న పాక వేసుకున్నారు. అందులోనే ఉండేవారు పాపం. అమ్మవారి రథం కదిలింది కదా, హారతి ఇద్దామని ఆ పాకలోకి వెళ్ళి హారతి తీసుకొని బయటకు వచ్చి నిలబడ్డారు. రథం ఆయన పాక ముందు ఆగింది. హారతి పుచ్చుకుందామని అర్చకులు ఆ హారతి తీసుకొని అమ్మవారికి ఇస్తున్నారు. వీరప్ప స్వామి గారు ఒక్కసారి ఆలోచించారు. చిన్న కారణం ఉంటే కోప్పడివాడినే, ఇన్ని జరిగినా కోపం రాలేదు. అమ్మా, నా కోసం అంతా తీసేసావా అమ్మా? ఏమో అనుకున్నాను. నేను ముందే నమ్మి నీ పాదాలు పట్టుకుని ఉంటే ఏ స్థితిని పొందేవాడినో కదా. ఇన్నాళ్ల తర్వాత వచ్చి నీ పాదాలు పట్టుకున్నాను.
అమ్మా, ఇప్పుడైనా నువ్వు అనుగ్రహిస్తే నాకు చరమశాంతిని నువ్వు ఇవ్వవా అనుకున్నారు. అంతే. ఈయన ఇస్తున్న నీరాజనం అమ్మవారికి చూపిస్తున్నారు. పక్కనే ఉన్న సుబ్బరాయ అయ్యర్ గారి మీద ఈయన కనుల నీరు కారుస్తూ ఒరిగిపోయారు. ఆయనలో ఉన్నటువంటి జ్యోతి వెళ్ళి అమ్మవారిలో కలిసిపోయింది. ఇది నేను చెప్పానని అనుకుంటున్నారేమో. అమ్మవారి పాదాలు ఎంత గొప్పవో. ఆ పాదాలు నమ్ముకుని ఒక్కసారి నమస్కారం చేసుకున్న వాళ్ళు ఎటువంటి స్థితిని పొందారో, ఎంత గొప్ప శక్తిని పొందారో. శ్రీమాత్రే నమః.